ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం కొనసాగుతుంది. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు మళ్లీ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పారని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. వైసీపీకి కౌంటర్ గా రాయలసీమ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. దీంతో పోటాపోటీగా వైసీపీ కూటమి సభ్యుల నినాదాలు చెలరేగాయి. గందరగోళ పరిస్థితుల్లో సభను మండలి చైర్మన్ వాయిదా వేశారు. ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తులపోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవం చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం, ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో కూడా ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదే ఇంకా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు, అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే, పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి, అధ్యక్ష. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లే 2021లో 900 కోట్ల రూపాయలు పనులు చేశారు. పనులు చేసినటువంటి ఎంబుక్ రికార్డు ఎక్కడి వరకు ఉంది? 2021. మరి అదే ధైర్యం 3200 కోట్ల రూపాయలు మీకు సమయం ఉందిగా. 2021 ఉంది, 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పనులు పని చేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు?